దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈవీఎంల మీద చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి పార్టీలు. అయితే ఓడిపోయిన ప్రతి పార్టీ ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేయడంతో ప్రజలకి అంత పూర్తి స్థాయిలో వ్యాలిడిటీ రావడం లేదు కానీ ఆ అభిప్రాయానికి. కానీ కొన్ని చోట్ల మాత్రం కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు కూడా ఈవీఎంల్లో వీవీప్యాట్లు లెక్కించే విషయాన్ని తోసిపుచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా తోసిపుచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎం మిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ మిషన్, ఒక క్యాలిక్యులేటర్ లాంటిది. దాన్ని ఏ వ్యవస్థ హ్యాక్ చేయలేదు అని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్తా ఉంది. అనేక సార్లు డెమాన్స్ట్రేషన్ కూడా ఇచ్చింది. అయినా దీని మీద సందేహాలు ఆగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏఐసీ సమావేశంలో కూడా దేశవ్యాప్తంగా ఈవీఎంల మీద పోరాడతామని చెప్పి వాళ్ళు ఒక తీర్మానం చేశారు. యాక్చువల్గా ఓడిపోయిన పార్టీలకు వేరే ఆధారం లేకుండా ఇలాంటి పోరాటాలు చేస్తున్నాయని ప్రజల్లో కూడా కొంతమంది కొన్ని వర్గాల్లో ఈ అభిప్రాయం ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నికలకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈవీఎంల మీద సందేహాలు వ్యక్తం చేసింది. తర్వాతకి ఇక ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్తో మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఈవీఎంలతో నిర్వహించాలని చెప్పేసి ఆలోచిస్తుంది. ఈ ఆలోచన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం అధికారి నీలం సాహ్ని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఈవీఎంల ద్వారా నిర్వహిస్తామని చెప్పేసి ఆలోచిస్తున్నామని చెప్పింది. అయితే ఇది సాధ్యమేనా? మామూలుగా శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీలు ఉంటాయి, గుర్తులు ఉంటాయి. కానీ దాటి ద్వారా ఈవీఎంలు తయారు చేయడం సులువు అవుతుంది. గుర్తింపు పొందిన పార్టీలుగా ఉంటాయి, మిగతా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు. అయితే స్థానిక సంస్థల్లో కొన్ని పార్టీ రహిత ఎన్నికలు జరుగుతాయి. మొత్తం ఇండిపెండెంట్గా పరిగణించాల్సి వస్తుంది. చాలామంది మ్యానిపులేట్ చేయడానికి ఎక్కువ మంది నామినేషన్లు వేసే అవకాశం ఉంటుంది. ఈ గందరగోళం మధ్య వాటి అవసరాలకు తగ్గట్టు ఈవీఎంలు తయారు చేయడం సాధ్యమవుతుందా? ఖర్చు పెరుగుతుందా? ఇది ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందా లేదా అనుమానాలకు తావిస్తుందా? ఈ రకమైన ఆలోచనలు ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మాత్రమే ఈవీఎంల మీద ముందుకెళ్ళాలి తప్ప ఒంటెత్తు పోకళ్ళు వెళ్ళడం మాత్రం మంచిది కాదు. మరింత అనుమానాలు, మరింత గందరగోళానికి, ప్రజల్లో ఘర్షణలకి తావిస్తుంది కనుక దీనికి సంబంధించి నిర్మాణాత్మకంగా అన్ని పార్టీల ఆలోచన తీసుకొని మాత్రమే ముందుకెళ్ళాలి.